ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్కీగా చెయ్యి అడ్డు పెట్టడం వల్ల సేవ్ అయ్యాను. ఎవడా బ్లాక్ మ్యాన్? నన్నెందుకు టార్గెట్ చేస్తున్నాడు? అదే తెలియడం లేదు మిస్సమ్మా. ఆ కిల్లర్ని పట్టుకోవటానికి సార్ వెళ్లారు, వెనకే నేను వెళ్ళాను. రాథోడ్, కిల్లర్ కి సంబంధించిన ఆధారాలు నీకేం దొరకలేదా? వాడు స్నైపర్ గన్ యూజ్ చేశాడంటే వాడు ప్రొఫెషనల్ కిల్లర్ అయి ఉంటాడు. ఆ గన్ను తప్ప ఇంకా ఏ ఎవిడెన్స్ దొరకలేదా? మిస్సమ్మా, కిల్లర్ పర్సు సారుకు దొరికింది. కానీ ఆ పర్సులో ఏముందో సారు మాత్రం నాకు చెప్పకుండా దాచారు. ఆయన పర్స్ గురించి నీ దగ్గర దాచారంటే ఆ కిల్లర్ ఎవరో మనకి బాగా పరిచయం అయిన వాళ్ళు అయ్యుండొచ్చు. బాగా పరిచయం ఉన్న వాళ్ళంటే మీ సరస్వతి వాటిని ఎవరినైనా హైర్ చేసుకుందేమో? లేదు, దానికంత ధైర్యం లేదు. నా గురించి బాగీకి నిజం చెప్పడానికే దానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. పైగా వార్డెన్ గారికి మనోహరికి పర్సనల్ గొడవలేం లేవు కదా రాథోడ్. ఆవిడ మనోహరిని ఎందుకు చంపాలనుకుంటుంది? అది కరెక్టే మిస్సమ్మా. పోనీ మీ బావ ఖాళీ అయి ఉండొచ్చుగా? వాడింకా హాస్పిటల్లో కోమాలోనే ఉన్నాడు, కళ్ళు తెరవలేదు. వాడి గురించి రీసెంట్గా ఎంక్వైరీ చేసావా? ఒకవేళ వాడు స్పృహలోకి వచ్చి ఈ అటాక్ ప్లాన్ చేశాడేమో? లేదు రాథోడ్, ఇంకా బావ స్పృహలోకి రాలేదని డాక్టర్ గారు చెప్పారు. నేనీ మధ్య హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. అయితే కిల్లర్ ఎవరై ఉంటారు మిస్సమ్మా? మిస్సమ్మా, ఒకవేళ ఆ కొడైకెనాల్ దొంగ అయ్యే ఛాన్స్ ఉందేమో? అస్సలు ఛాన్సే లేదు. వాడికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి. నీ దగ్గర వాడి ఆధారాలున్నాయి కాబట్టి వాళ్ళు నీ మీద దాడి చేసే అవకాశం లేదు అంటావు. మరి ఎవరు దాడి చేసి ఉంటారు మిస్సమ్మా? అవసరం ఎవరికుంది? అదే తెలియడం లేదు రాథోడ్. ఇన్నాళ్ళు అందరినీ భయపెట్టిన మనోహరి ఇప్పుడు తనే భయపడుతోంది. ఖచ్చితంగా ఎవరో బలమైన శత్రువే అయ్యుంటారు. అంత బలమైన శత్రువు ఎవరు రణ్వీర్? నువ్వు ఎవరితో గొడవ పడ్డావో నాకేం తెలుసు? ఆ బ్లాక్ మ్యాన్ అగ్రెసివ్నెస్ చూస్తుంటే నిన్ను ఎలాగైనా చంపి తీరాలన్న పట్టుదలతో ఉన్నట్టు అనిపించింది. అలాంటి వారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే మనోహరి చాలా కష్టపడాలి. చేసిన పాపం ఊరికనే పోతుందా మిస్సమ్మా? ఏదో ఒక రూపంలో వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్తుంది. నీ ప్రాణాలను నిలబడాలంటే నీకు అమరేంద్ర ఒక్కడే దిక్కు. ఏమంటున్నావు రణ్వీర్? నన్ను నేను కాపాడుకోలేనా? ఆ మనోహరికి అంత సీన్ లేదులే రాథోడ్. దాన్ని కాపాడడం కేవలం మా ఆయన వల్లే అవుతుంది. అయితే తన ప్రాణాల కోసమైనా మనోహర్ ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటుందన్నమాట. ఉండక తప్పదు మనోహరి. నిన్ను కాపాడడం నా వల్ల కాదు, అది నా పని కూడా కాదు. అమరేంద్ర దగ్గరికి వెళ్ళిపో. కోట లాంటి ఆ ఇంట్లో ఉంటేనే నీకు రక్షణ. ఆ ఇంట్లో నేను అమర్కి భార్యగా ఉండాలనుకున్నాను, కానీ ఒక శరణార్థిలా కాదు. తప్పదు. ఇన్నాళ్ళు బాగిని చంపాలనుకున్నావు, ఇప్పుడు నిన్నే ఇంకొకటి చంపాలనుకుంటున్నాడు.